హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ మన ఛానల్లోకి వచ్చిన తర్వాత రీసెంట్గా StarX వీడియో అయితే చేసి ఉంటాను అనమాట, కేవైసీ ఈజ్ లైవ్ నౌ అని. సో ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మోర్ అని అయితే ఉంటుంది అనమాట. సో మోర్లోకి వెళ్తే మీకు డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో నేను మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చుంటాను అనమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడైతే చూడండి మీకు స్టార్ఎక్స్ యొక్క రెఫరల్ కోడ్ అనమాట. ఇది స్టార్ఎక్స్ యొక్క యాప్ లింక్ అనమాట. సో మీరు ఫస్ట్గా ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్లోకి అయితే ఈ విధంగా అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. సో ప్లేస్టోర్లో రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ అని అయితే ఉంటుంది అనమాట. సో రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీరు నార్మల్గా యూజ్ చేసుకునే యూజర్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ మీ ఇన్వైట్ కోడ్ అయితే ఇవ్వండి. అండ్ ఇన్వైట్ కోడ్ వచ్చేసి సాయినాథ్ అని అయితే ఇవ్వండి. అన్నీ స్మాల్ అనమాట, SAINATH అనమాట. అండ్ మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసి పాస్వర్డ్ అయితే 2 సార్లు అయితే ఇవ్వండి. అండ్ మీరు ఇక్కడ ఏ ఫుల్ నేమ్ అయితే ఇస్తారు అంటే మీ నేషనల్ ఐడి కార్డులో ఏ విధంగా అయితే ఫుల్ నేమ్ ఉందో సో అది మాత్రమే ఇవ్వండి. అండ్ అన్నీ ఒకసారి వెరిఫై చేసేసుకున్న తర్వాత సైన్అప్ మీద అయితే క్లిక్ చేయండి. సో సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది మైనింగ్ బటన్ అనమాట. సో 24 అవర్స్కి ఒకసారి మీరు మైనింగ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఇది మైనింగ్ అయితే స్టాప్ అవుతుంది అనమాట. ఎవ్రీ 12 అవర్స్కి అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవ్రీ 12 అవర్స్కి ఒక్కోసారి స్టాప్ అవుతుంటుంది, ఎందుకంటే అప్డేట్ చేసినప్పుడు సో అట్లాగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అప్డేట్ చేసినప్పుడు మీకు 12 అవర్స్కి స్టాప్ అవడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు 12 అవర్స్కి వచ్చి చెక్ చేసుకోండి. మైనింగ్ అవుతుంటే వదిలేసేయండి, లేకపోతే ఈ విధంగా వస్తే మీకు సో దీని మీద అయితే క్లిక్ చేసి మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నట్టు. అండ్ ఆ తర్వాత మనకి యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో మీరు StarX నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైడ్ 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే నేను చెప్పాను వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. మనకి 28 మార్చ్ అప్పుడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది రియల్ హ్యూమన్స్కి మాత్రమే అనమాట, ఎటువంటి బాట్స్కి కూడా ఈ ప్రాజెక్ట్ మైనింగ్లో అయితే అలౌ అయితే లేదన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ఈవెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈవెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈవెంట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట ఎస్టర్డేతో. సో ఆ తర్వాత లక్కీ స్పిన్ అయితే ఉంటుంది అనమాట. సో లక్కీ స్పిన్ అయితే మనకి డైలీ చెక్ చేయండి, ఫ్రీ స్పిన్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు. సో ఇక్కడైతే ఫ్రీ స్పిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్నైతే టోకన్స్ ఉన్నాయో అన్ని టోకన్స్ అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ మీరు వాచ్ టు యాడ్ స్పిన్ అని అయితే ఉంది కదా, సో వాచ్ అయితే చేయండి. యాడ్ని మీరు వాచ్ చేయడం ద్వారా మీకు ఒక ఎక్స్ట్రా స్పిన్ అయితే దొరుకుతుంది. అండ్ మీరైతే మైనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాస్క్స్ అనమాట. సో చాలామంది అయితే టాస్క్ చేయట్లేదు, టాస్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ టాస్క్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఫేస్బుక్ టాస్క్ అయితే ఉంది. సో గూగుల్ ప్లేలో మీరు 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం ద్వారా మీకు 3 StarX అయితే వస్తాయన్నమాట. అండ్ రీపోస్ట్ అయితే చేయండి వీళ్ళ ఎక్స్ పోస్ట్లని. అండ్ లైక్ అయితే చేసేసి రీపోస్ట్ అయితే చేయండి. మీరు ఆ పోస్ట్ని అయితే మీకు ఈ విధంగా StarXలో అయితే ఇస్తారన్నట్టు. సో బోనసస్ టాస్క్ అంటారు ఇవన్నీ.
అండ్ ఇక్కడైతే చూడండి మీ రిఫరల్ టీమ్ అయితే ఉందన్నమాట. సో రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని అయితే ఇక్కడ పింగ్ అయితే చేసుకోండి. పింగ్ చేయడం ద్వారా మీరు మీ రిఫరల్ ఎవరైతే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారో సో మీకు మైనింగ్ స్టాప్ అయిపోతుంటే అది క్లిక్ చేస్తే మీకు మైనింగ్ నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అనమాట. సో దాని ద్వారా వాళ్ళు మళ్ళీ అయితే మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నట్టు ఏ రోజు ఆ రోజు. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే. సో ఈ వైట్ పేపర్ కూడా లభిస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత వీళ్ళ ఎక్స్పేజ్ అనమాట ఇది. సో ఇది వీళ్ళ ఎక్స్పేజ్ అనమాట. స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది 35.8K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ కేవలం ఒక ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది. ఆ ఫాలోయింగ్ ఎవరంటే ఐస్ ఓపెన్ నెట్వర్క్ అన్నట్టు. సో వీళ్ళనైతే ఫాలో అవుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే చూడండి పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారనమాట. స్టార్ఎక్స్ నెట్వర్క్ ఐస్ ఓపెన్ నెట్వర్క్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారు. ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనేది ఇదొక అయాన్ కాయిన్ అనమాట. సో అయాన్ కాయిన్ అనేది ఆల్రెడీ లిస్టెడ్ కాయిన్ ప్లస్ ఓన్ బ్లాక్ చైన్ అయితే ఉంది, లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. అండ్ అన్ని లిస్టింగ్స్లో అయితే ఉందన్నమాట. సో బైనాన్స్లో తప్పితే అన్నిట్లో అయితే ఉంది, చాలా లిస్టింగ్స్లో. సో వాళ్ళతో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారు అన్నట్టు. సో ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే నడుస్తుంది. అండ్ ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్లో భాగంగా ఎవరైతే విన్నర్స్ ఉన్నారో సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్రైజెస్ ఇచ్చారంట. సో వాళ్ళకైతే ఆటోమేటిక్గా అయితే క్రెడిట్ అయిపోయే వాళ్ళ అకౌంట్కి అయితే అని అయితే వీళ్ళు చెప్తున్నారన్నట్టు. సో ఫేస్ వెరిఫికేషన్ అయితే వచ్చింది. సో నేను చెప్పినట్టు ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకొని మీ హ్యూమన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి, మీరు హ్యూమన్ వెరిఫికేషన్ అయితే. సో ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే 1000 STRX అయితే మీ దగ్గర మైన్ చేసి ఉండాలి మినిమం. అది మీరు 7 days యాక్టివ్ మైనింగ్ అయితే చేయాలన్నమాట, ఆ బ్రేక్ అనేది రాకుండా. సో డైలీ మీరు మైనింగ్ చేయడం ద్వారా మీకు 1000 STRX అయితే వస్తాయి అన్నట్టు. సో మీరు 1000 STRX ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి స్పిన్ అండ్ వీల్ కూడా నడుస్తుంది అనమాట. నేను చెప్పినట్టు డైలీ కూడా స్పిన్ అండ్ వీల్ అయితే చేయండి. 25 STRX, 5 STRX, 50 STRX ఈ విధంగా అయితే వస్తున్నాయన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో త్వరలోనే వీళ్ళు యాపిల్ యూజర్స్కి కూడా యాప్ అయితే ఇవ్వబోతున్నారనమాట iOS కమ్యూనిటీకి. సో వాళ్ళు కూడా స్టార్ఎక్స్ నెట్వర్క్లో STRX అయితే మైనింగ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇదైతే కమ్యూనిటీ అప్డేట్ అనమాట. సో అందరూ కూడా స్టార్ఎక్స్ నెట్వర్క్ని 24 hours 1 time అయితే మైనింగ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ ప్లస్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ ప్లస్ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో ఖచ్చితంగా ఆన్లైన్ ప్లస్లో అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. సో ఖచ్చితంగా అయితే ఆన్లైన్ ప్లస్లో అయితే మీరు క్రియేట్ చేసుకోండి అకౌంట్. పైన సెర్చ్ బార్ ఉంటుంది, స్టార్ఎక్స్ నెట్వర్క్ అని అయితే సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 11.8K ఫాలోవర్స్ అయితే ఉంటారనమాట. అండ్ ఒక ఫాలోయింగ్ అయితే ఉంటుంది, అది ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనమాట. సో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళని వీళ్ళు కొలాబ్ అవుతుంటారు అన్నట్టు. ఆ ఎక్స్లో ఇచ్చిన అప్డేట్స్ ఇక్కడ కూడా ఇస్తుంటారు, KYC వెరిఫికేషను అండ్ KYC స్పిన్ అండ్ వీల్ అవన్నీ ఇచ్చారనమాట. సో iOS అప్డేట్ కూడా త్వరలో వస్తుంది అన్నట్టు. సో లిస్టింగ్ అయితే మనకి Q3 to Q4 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో మన 2026 Q3 అండ్ Q4 ఆఫ్ 2026కి అయితే లిస్టింగ్ అయితే ఉండబోతుందన్నమాట. సో అందరూ కూడా గమనించాలి. సో అందరూ కూడా స్టార్ఎక్స్ని కంప్లీట్గా మైనింగ్ అయితే చేసుకోండి ఎవ్రీ 24 hours అయితే. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.